కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య తన పదవి నుంచి తప్పుకోవడానికి ఒప్పుకున్నారు. రిజిగ్నేషన్ లెటర్ను కూడా సిద్ధం చేశారు. అయితే గవర్నర్కి ఇవ్వాలి కదా. గవర్నర్ తన ఫ్యామిలీ ఇష్యూస్ ఏదో ఉండడంతో ఇండోర్ వెళ్ళారట. ఆయన రాగానే ఈ రాజీనామా లెటర్ ఇచ్చి తన పదవి నుంచి తప్పుకుంటే డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. 2023లో ఎలక్షన్స్ జరిగినప్పుడు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వర్గం, ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి డీకే శివకుమార్ వర్గం పోటాపోటీగా ఉండడంతో ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలా అనే డైల్మాలో కాంగ్రెస్ పార్టీ పడింది. అప్పుడు వాళ్ళ మదిలో మెదిలిన ఆలోచన 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి సీటుని పంచుకోండి అని చెప్పడం జరిగింది. 2.5 సంవత్సరాలకే అసలు సిద్ధరామయ్య దిగిపోవాలి ముఖ్యమంత్రి సీట్ నుంచి, కానీ దిగిపోలేదు. మరొక 6 నెలలు సమయం కావాలి, అధిష్టానం ఏం చెప్తుందో చూద్దామని చెప్పి వెయిట్ చేశాడు. ఈ మధ్యలో అనేక చర్చలు జరిగాయి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో. ఈ చర్చలు ఫలించినట్టుగా తెలుస్తోంది. అందుకని 6 నెలల సమయం తీసుకుని అయినా సరే డీకే శివకుమార్ కి ముఖ్యమంత్రి పట్టం కడుతున్నారు. మామూలుగా అయితే మొన్న మధ్య మనం వార్తలు చూసినట్టయితే డీకే శివకుమార్ కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వట్లేదు, అనుకున్న ప్రకారం 2.5 సంవత్సరాలకి ఇవ్వాలి కదా, ఎందుకో డిలే చేస్తున్నారు. డీకే శివకుమార్ బీజేపీ పార్టీలోకి వస్తారు, తన దగ్గర ఉన్న 50 మంది సుమారు ఎమ్మెల్యేలు ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకొని బీజేపీలోకి వస్తారు, అది ఇదని చాలా వార్తలు వచ్చాయి. దాని మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కసరత్తు చేసినట్టున్నారు. మరి డీకే శివకుమార్ వర్గం చాలా బలంగా ఉంటుంది కర్ణాటకలో. మనం చాలా సినిమాల్లో కూడా చూసుంటాం. డీకే శివకుమార్ వర్గం ఆ సినిమాల్లో ఉన్నటువంటి వ్యక్తుల అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఆయనది, అలా అంత సపోర్ట్ ఉంది ఆయనకి. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. మరి అతను తప్పుకుంటే సిద్ధరామయ్యకి సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి అవ్వలేరు, కానీ వాళ్ళ ఆయన కూడా సపోర్ట్ చేయడంతో ముఖ్యమంత్రి అయ్యారు. చెరో 2.5 సంవత్సరాలు అనుకున్నారు. సరే, ఆ పరిపాలన కొనసాగుతూ ఉంది. మధ్యలో డీకే శివకుమార్ వర్గం కూడా ఊరుకోదు కదా, ఎందుకు మరి మా వాడిని ఎందుకు సీఎం చేయట్లేదు, అప్పుడు మాట ఇచ్చారు కానీ కదిలించడం, ఆ మాట ఈ మాట జరగడం, చర్చలు జరగడంతో ఆ నిర్ణయం అయితే తీసుకున్నారు. మరి వాళ్ళ రేపో డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఉండబోతుంది. మరి 2.5 సంవత్సరాల పదవిని షేర్ చేసుకోవడం పైన మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.